అందంగా కనిపించడానికి ఒత్తైన నల్లని జుట్టు ఎంతో అవసరం. ప్రస్తుత కాలంలో ఆడ మగ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ జుట్టు సమస్యలు మొదలవుతున్నాయి. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి, ఒత్తైన జుట్టును పెంచుకోవడానికి ఖరీదైన ఆయిల్లు షాంపూలు వాడినా ఎలాంటి ఫలితం కనిపించట్లేదా? అయితే వాటిని ఇక నుంచి పక్కన పెట్టేయండి. ఎందుకంటే జుట్టు ఆరోగ్యానికి ఇంట్లో ఉండే ఔషధాలు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. ఇక్కడ చెప్పబోయే హెయిర్ ఆయిల్తో మీ జుట్టును అందంగా మార్చుతుంది. ఈ ఆయిల్తో మీ జుట్టు రాలడాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఒత్తుగా నల్లగా పట్టుకుచ్చుల్లా పెరిగేలా చేస్తుంది. మరి అద్భుతంగా మీ జుట్టును అందంగా మార్చే ఆ హెయిర్ ఆయిల్ ని ఎలా చేయాలో చూద్దాం. హెయిర్ ఆయిల్ కు కావలసిన ఇంగ్రీడియంట్. మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనె జుట్టు ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మెంతులు. మెంతులలో ఎన్నో విటమిన్, మినరల్, ఐరన్, జింక్ అధికంగా ఉంటాయి. అవి జుట్టు రాలడాన్ని తగ్గించి చుండ్రును నివారిస్తుంది మరియు జుట్టుకు మంచి కలర్ నందిస్తుంది. మన థర్డ్ ఇంగ్రీడియంట్ కరివేపాకులు. కరివేపాకులలో విటమిన్ బి మరియు ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి. అవి జుట్టు రాలడాన్ని అరికట్టడంలో గ్రేట్ గా సహాయపడతాయి. మన ఫోర్త్ ఇంగ్రీడియంట్ లవంగాలు. లవంగాలు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తాయి మరియు ఇది తల్లోని చుండ్రును ఇన్ఫెక్షన్ ని తొలగిస్తుంది. ఫిఫ్త్ ఇంగ్రీడియంట్ మందార పువ్వు. మందార పువ్వులో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అవి హెయిర్ గ్రోత్ ను ఇంక్రీజ్ చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును నల్లగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. లాస్ట్ ఇంగ్రీడియంట్ ఉసిరి. ఉసిరిలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి చిన్న వయసులో తెల్ల జుట్టు రావడాన్ని అరికడుతుంది మరియు బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఇప్పుడు ఆయిల్ ఎలా చేయాలో చూద్దాం. 100 గ్రాముల కొబ్బరి నూనెలో 2 టీ స్పూన్ల మెంతులు, 4 కరివేపాకు రెమ్మలు, 10 లవంగాలు, 10-15 మందార పువ్వులు, 15 ఉసిరికాయలు. ఉసిరికాయ అందుబాటులో లేకపోతే డ్రై ఉసిరికాయను కూడా యూస్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కొబ్బరి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటి రసం ఆయిల్లోకి వచ్చే వరకు మరిగించుకోవాలి. దాదాపు 10-15 నిమిషాల సమయం పడుతుంది. గ్యాస్ ఆఫ్ చేసి 4-5 గంటలు ఆయిల్ని అందులోనే ఉండనివ్వండి. తర్వాత జల్లెడతో ఈ ఆయిల్ని వడబోసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఈ ఎయిర్ ఆయిల్ని జుట్టుకు అప్లై చేసి 5 నిమిషాలు మసాజ్ చేసుకొని 4-5 గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. డే టైంలో అప్లై చేయడం వీలు కాకపోతే రాత్రికి పడుకునే ముందు ఈ ఆయిల్ని అప్లై చేసుకుని ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ఆయిల్ని వారానికి 2-3 టైమ్స్ అప్లై చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. దీనితో పాటు ఆహారంలో కొన్ని మార్పులు అంటే జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే విటమిన్ బి, కాల్షియం, జింక్ వంటివి ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తినండి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల జుట్టుకు సరైన పోషణ అంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.